ఉద్యోగులకు పెన్షనర్స్‌కి స్వాగతం, సుస్వాగతం. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలంటూ మాజీ ఎమ్మెల్సీ అలువేలి నర్సిరెడ్డి గారు, టీజేఏసీ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు నవతెలంగాణ బషీరాబాద్ పేపర్లో అయితే రావడం జరిగింది. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని మాజీ ఎమ్మెల్సీ అలువేలి నర్సిరెడ్డి గారు, అలాగే టీజీజేఏసీ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు పోతుల నారాయణ రెడ్డి అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సందర్భంగా నర్సిరెడ్డి గారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఉద్యోగులకు చాలా వరకు డిఏలు పెండింగ్ లో ఉంచాయని చెప్పడం జరిగింది. వెంటనే డిఏడిఆర్లను ప్రకటించి ఏరియర్స్ కూడా ఒకే దఫాలో చెల్లించాలన్నారు. అలాగే ఏలూరి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, ఉద్యోగుల, టీచర్స్ పెన్షన్స్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారని వారు తెలపడం జరిగింది. రాష్ట్రంలో 27 డిపార్ట్మెంట్లు సమస్యల పరిష్కారానికి డిపార్ట్మెంట్ వారీగా డిమాండ్లకు సమాధానం ఇవ్వాలంటే ఇప్పటికీ 9 డిపార్ట్మెంట్లు నోట్ పంపించాయన్నారు. సిఐటియు నాయకులు విఎస్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వాలు ఉద్యోగులు, పెన్షన్ల అలాగే కార్మికుల సంక్షేమం కోసం పనిచేయడం లేదని, కేవలం కార్పొరేట్స్, కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తున్నాయని విమర్శించడం జరిగింది. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పోతుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, 2024 మార్చి తర్వాత రిటైర్ అయిన వారికి సంవత్సర కాలం గడుస్తున్న పెన్షన్ బెనిఫిట్స్ చెల్లించలేదన్నారు. ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ, పెన్షనర్స్ కి రావాల్సిన 5 డిఆర్లు వెంటనే విడుదల చేయాలని, వేతన సవరణ కమిషన్ రిపోర్ట్ను తెప్పించుకొని అమలు చేసి ప్రక్రియ మొదలు పెట్టాలని వారు కోరడం జరిగింది.